ఈవీఎంల పనితీరుపై దేశమంతటా నెలకొన్న అనుమానాలను ఆందోళనను మరింత పెంచే మరో పరిణామం చోటు చేసుకుంది. వాటి విశ్వసనీయతపై స్వయంగా భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి కీలక సందేహాలు లేవనెత్తారు. తాజాగా ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతానికి సంబంధించి నెలకొన్న వివాదంపై గురువారం ప్రముఖ న్యూస్ ఛానల్ ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు కల్లా 55% మేరకు ఓటింగు నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ మర్నాడు ఈసీ ప్రకటించిన తుది గణాంకాల్లో అది కాస్త ఏకంగా 66.05% పెరిగిపోయింది అని రాజ్దీప్ పేర్కొనగా, ఇంతటి వ్యత్యాసం అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఖురేషి చెప్పారు. దీనిపై తనకు అనుమానాలు, అభ్యంతరాలు, ఆందోళనలో ఖురేషి ఈ సందర్భంగా పంచుకున్నారు. ఓటింగ్ శాతం గణాంకాలు ఎప్పటికప్పుడు రియల్ టైం నమోదవుతూనే ఉంటాయన్నారు. అలాంటప్పుడు పోలింగ్ నాటి సాయంత్రానికి మర్నాటికి ఇంతటి వ్యత్యాసం ఖచ్చితంగా అత్యంత ఆందోళన కలిగించే విషయాన్ని స్పష్టం చేశారు. ఓటింగ్ శాతం ఇట్లా నమోదైందట. ఎట్లా అంటే పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ శాతం నమోదు ప్రక్రియ ఎలా జరుగుతుందో ఖురేషి వివరించారు. ఓటేయడానికి వచ్చే ప్రతి ఒక్కరి హాజరును ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి విధిగా ఫామ్ 17Cలో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిశాక ఆనాటి పరిణామాలన్నిటిని అందులో నమోదు చేస్తారు. అలా ఫామ్ 17Cని పూర్తిగా నింపి దానిపై అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్ల సంతకం తీసుకున్న తర్వాతే ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ బూత్ను పెడతారు అని వివరించారు. ప్రతి పోలింగ్ బూత్లోనూ పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను 17Cలో నమోదు చేస్తుంది. పైగా అదే రోజు రియల్ టైంలో నమోదయ్యే డేటాను అని తెలిపారు. అలాంటప్పుడు పోలింగ్ జరిగిన మర్నాడు అది మారడం ఎలా సాధ్యమైందన్నది తనకే అర్థం కావడం లేదని ఆశ్చర్యం వెలివిచ్చారు. ఇది ఎన్నో సందేహాలకు తావిచ్చే పరిణామం అన్నారు. దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చి తీరాల్సిందే. ఇప్పటికే ఆ పని చేసి ఉండాల్సింది, ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు అని కీలకమైన ఈ సందేహాలకు ఈసీ ఇప్పటికైనా బదులివ్వాలి, జాతీయ మీడియాను పిలిపించి పోలింగ్ గణాంకాలు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి అన్నారు. ఇది వాస్తవం. మాజీ సీఈసీకి అర్థం కాని పరిస్థితి, ఆందోళన కలిగిస్తుంది, అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎవరన్నా ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు ఉంది. ఎన్నికలంటే ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించేయి, ఈ దేశ భవిష్యత్తుని నిలబెట్టే ప్రభుత్వాలుని ఎన్నుకునే ప్రక్రియ ఎన్నికలంటే. ఇక అక్కడే అనుమానాలుండి, ఆ వ్యవస్థ పైన అనుమానాలుండి ఆందోళన కలిగిస్తే మొత్తం వ్యవస్థలపైన అనుమానం వస్తే మొత్తం వ్యవస్థలపైన ప్రజలకు ఆందోళన కలిగి తిరగబడే పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఇది. ఆయన దీంతోపాటు ఇక్కడ సాక్షిలో ఏపీ పోలింగ్ శాతంలో కూడా 12.54% తేడా వచ్చిందని కూడా ఒక వార్త రాశారు. ఆంధ్రప్రదేశ్లో మే 11న 4 దశల్లో ఎన్నికలు నిర్వహించగా అదే రోజు రాత్రి 8 గంటలకు 68.12% పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 8 గంటలకు, రాత్రి 8 గంటలకి. ఆ తర్వాత రాత్రి 11:45కు 76.50% పోలింగ్ జరిగినట్టు ప్రకటించారు. రాత్రి 8 గంటల తర్వాత పోలింగు జరిగితే 1-2% జరిగింది. దాదాపు 12% పెచ్చు ఎక్కువ జరిగింది, 10% ఎక్కువ జరిగింది. రాత్రి 8 గంటలకే 68.12% అన్నారట. రాత్రి 11:45 అంటే ఆల్మోస్ట్ 12 గంటలకి ఎంత 76.50% జరిగినట్టు ప్రకటించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన 4 రోజుల కంటే మే 17న తుది పోలింగ్ శాతం 80.66%, ఎక్కడ 68%, ఎక్కడ 80.66%. దాదాపు 12.54% ఓటు శాతం పెరిగినట్టు 4 రోజుల తర్వాత చెప్పారు. మరి 4 రోజుల పాటు పోలింగ్ జరుగుతూనే ఉందా? అసలు రాత్రి 8ంటికి ప్రకటించిందంటే అది యాక్యురేషన్ ఫిగరు. రాత్రి 12 దాకా పోలింగ్ జరిగిందంటే రాత్రి 12 దాకా అంత స్ట్రెంత్ ఉండదు పోలింగ్ బూతులలో. ఏదో 1 అరౌండ్ 1 or 2% పెరిగింది. 68% ఉన్నది కాకపోతే 70 అయింది, 76% అయింది నైట్ 12 గంటలుగా. మరి నైట్ 12 గంటలకు 76 అయితే అది నికరం ఉండాలి అదన్నా. మళ్ళా 17వ తారీఖు వచ్చేటాలకి 80% అయింది. ఎక్కడి నుంచి వచ్చింది 80%? మరి ఈవీఎంలు మార్చారా? ఈవీఎంలు పనిచేయలేదా? ఈవీఎంల్లో ట్యాంపరింగ్ జరిగిందా, హ్యాకింగ్ జరిగిందా అని అనుమానాలు సామాన్య ప్రజలకు రావడంలో డౌట్ ఏమైనా ఉందా ఇందులో? ఖురేషి గారికి వచ్చాక సామాన్య ప్రజలు మాట్లాడుకోవడంలో, అనుమాన పడటంలో అర్థం లేదా, అర్థం ఉందా అనేది ప్రశ్న. ఇది 12.54% పెరిగింది. దీనిపైన స్పష్టత అడిగితే ఎవడు ఇచ్చినోడు లేదట, దిక్కు దివానం లేదు. ఇక దీనిపైన 49 లక్షల ఓట్లు కూడా తేడా వచ్చింది పోలైన ఓట్లలో. ఇక దీనిపైన ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ వ్యవస్థను ఎత్తేయాలి, బ్యాలెట్టే మొద్దు, ఈవీఎంలు వద్దు అనే ఒక నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. ఇది ఒక వార్త. అయితే